ప్రాక్టీస్ మ్యాచ్లో మన వాళ్ళు చేసిన ప్యాటర్న్కి అయితే మన టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరిగింది, అలాగే బౌలర్స్ ఆప్షన్స్ కూడా పెరిగాయి. ఈ పాయింట్ మీద నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. మీకు క్లారిటీ వస్తుంది, వీడియో మొత్తం అయితే చూడండి, మీకు క్లారిటీ పక్కా వస్తుంది. హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఛాన్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు చరణ్. ఈ వీడియోలో అయితే మనం మన టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, మన టీమిండియా 15 మెంబర్ స్క్వాడ్ ప్లేయర్స్ అందరి గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ ముందు వరకు మనకి ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండొచ్చు, బౌలర్స్ వీళ్ళు ఉండొచ్చు అని అనుకున్నాం. బట్ వార్మప్ మ్యాచ్లో మనకి మొత్తం చేంజ్ అయిపోయింది అంతా. సో ఆ చేంజ్ ఏమైంది ఇవన్నీ అయితే డిస్కస్ చేద్దాం వీడియోలో. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఒక కామెంట్ చేయండి, మన 15 మెంబర్ స్క్వాడ్ బాగుందా లేదా, ఎస్ ఆర్ నో అని కామెంట్ చేయండి. బాగుంటే ఎస్ అని కామెంట్ చేయండి, బాగాలేకుంటే నో అని కామెంట్ చేయండి. రీజన్ మీ ఇష్టం, రీజన్ మీకు ఓపిక ఉంటే మీరు కామెంట్ చేయండి, లేదంటే లేదు. బట్ ఎస్ ఆర్ నో అనేది మటు కామెంట్ చేయండి ప్లీజ్, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో నేను ఈ వీడియోలో కూడా దాని గురించే మాట్లాడబోతున్నాను. కాబట్టి మన 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే నాకు నచ్చింది. ఒక ఇద్దరు ప్లేయర్స్ అయితే పక్కా మిస్ అయ్యారు, వాళ్ళు రింకు సింగ్ అయితే ఫర్ షూర్. బట్ కాకపోయినా ఓకే, అంతవరకు ఉన్న స్క్వాడ్ వరకు చాలా బాగానే ఉందనిపించింది. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే మనకి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తారు అనుకున్నాం అందరం. ఒకవేళ ఇన్ కేస్ యశస్వి జైస్వాల్ ఫామ్లో లేకున్నా, యశస్వి జైస్వాల్ని వద్దనుకున్నా, శివం దుబే మిడిల్ ఆర్డర్లో వచ్చి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తారనుకున్నాం. కానీ ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ తర్వాత ఏమైందంటే ఒక హింట్ అయితే ఇచ్చేశారు మన వాళ్ళు. ఓపెనింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అని ఆబ్వియస్గా అర్థమైపోతుంది ఐర్లాండ్తో మ్యాచ్ వరకు. బట్ పాకిస్తాన్తో మ్యాచ్ ఎలా ఉండాలో చూడాలి. బట్ మనకు గ్రూప్ స్టేజ్లో ఓన్లీ పాకిస్తాన్తో ఒక మ్యాచ్ ఒకటే పెద్ద మ్యాచ్ కనిపిస్తుంది. కాబట్టి మిగతా మ్యాచ్లన్నీ చిన్న టీంలో అయినా తక్కువ అంచనా వేయకుండా మన వాళ్ళు ఈ కాంబినేషన్ సెట్ చేసుకోవడం, పరిస్థితులు తగ్గట్టు ఆడడం అయితే ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇదే మన టీమిండియా కూడా చేయాలి. కానీ నిన్న ప్రాక్టీస్ మ్యాచ్లో మన వాళ్ళు చేసిన ప్యాటర్న్కి అయితే మన టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరిగింది, అలాగే బౌలర్స్ ఆప్షన్స్ కూడా పెరిగాయి. ఈ పాయింట్ మీద నేనైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. మీకు క్లారిటీ వస్తుంది, వీడియో మొత్తం అయితే చూడండి, మీకు క్లారిటీ పక్కా వస్తుంది. సో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రకారం సంజు శాంసన్, రోహిత్ శర్మ అయితే ఓపెనింగ్ వచ్చారు. ఇక్కడ ఏంటంటే విరాట్ కోహ్లీ రీసెంట్గానే టీమిండియాతో చేరడం జరిగింది కాబట్టి 24 hours గ్యాప్లోనే ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి అప్పుడే ఎందుకులే అలసిపోయి ఉంటాడు కాబట్టి గ్యాప్ ఇచ్చారు. సో సంజు శాంసన్ ప్లేస్ అనేది విరాట్ కోహ్లీ వచ్చా, ఆబ్వియస్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఓపెనింగ్లో రావడం వల్ల పిచ్ని అయితే వాళ్ళు స్టార్టింగ్లోనే అర్థం చేసుకొని వికెట్లు పడకుండా చూసుకుంటారు. రోహిత్ శర్మ ఆబ్వియస్గా అటాకింగ్ చేస్తాడు బాల్ 1 నుంచి. విరాట్ కోహ్లీకి లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం అలా తెలుసు కాబట్టి వీళ్ళిద్దరు జోడీ అయితే ఆబ్వియస్గా పర్ఫెక్ట్ జోడీ, పర్ఫెక్ట్గా ఉంటుంది కూడా అనేది అయితే హ్యాపీ. బట్ 1 down షాక్. అసలు రిషబ్ పంత్ వచ్చాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా రిషబ్ పంత్ 1 down అనేది. ఒకవేళ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వచ్చేస్తే సూర్య 1 down వస్తాడు. కానీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం రిషబ్ పంత్ని పంపించారు. ఇదైతే బెస్ట్ మూవ్. బట్ రిషబ్ పంత్ ఫ్యాక్టర్ ఏంటంటే ర్యాష్ షాట్లు ఆడతాడు. ఆల్రెడీ ఓపెనింగ్లో ఎర్లీగా వికెట్ పడి రిషబ్ పంత్ వచ్చేసి ర్యాష్ షాట్లాడి స్కోర్ వస్తే హ్యాపీ, మళ్ళీ ఇంకో వికెట్ పడితే ప్రాబ్లం అవుతుంది. బట్ తర్వాత వచ్చే సూర్య ఫామ్లో ఉన్న సూర్య స్కోర్ చేసినా కూడా 2 వికెట్లు పడితే ప్రాబ్లం వస్తుంది. బట్ రిషబ్ పంత్ ఫ్యాక్టర్ అనేది చాలా కీగా ఉండబోతుంది. బట్ ఎర్లీగా లెఫ్ట్ హ్యాండ్ రావడం కూడా మనకు ప్లస్సే. సో ఇది వచ్చి చాలా మంచి మూవ్ 1 downలో రిషబ్ పంత్ అనేది. అందులో T20లో రిస్క్ ఆడాల్సిందే, వికెట్ కోసం చూసుకోవలేదు. బట్ యశస్వి జైస్వాల్ని కన్సిడర్ చేసే బదులు ఇక్కడ శివం దుబేని కన్సిడర్ చేయడం వల్ల మనకి ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, 1 downలో రిషబ్ పంత్, 2nd downలో సూర్యకుమార్ యాదవ్. ఇక్కడ టాప్ 4 అయితే సెట్ అయిపోయింది. ఇక తర్వాత మళ్ళీ శివం దుబే. మనకి శివం దుబే, యశస్వి జైస్వాల్ ఒకరినే తీసుకునే ఛాన్స్ ఉంది. పంత్, శాంసన్లో కూడా ఒకే తీసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ పంత్కే వెళ్ళేటట్టు ఉంది, అది అర్థమైపోతుంది మనందరికీ. శాంసన్ అయితే కొన్ని రోజులు ఒకవేళ రిషబ్ పంత్ ఫెయిల్ అయితేనే శాంసన్కి ఛాన్సులు వస్తాయి. ఇక్కడ ఏదైతే యశస్వి జైస్వాల్ డ్రాప్ అవడంతో మనకి 2nd downలో సూర్య, 3rd downలో వచ్చేసి శివం దుబే. మీరు ఒకటి గమనించారా, లెఫ్ట్ రైట్. మన కాంబినేషన్ వచ్చేసింది మనకు ఆల్రెడీ. ఓపెనర్లుగా సీనియర్ ప్లేయర్స్, అలాగే 1 downలో రిషబ్ పంత్, 2nd downలో సూర్య, 3rd downలో శివం దుబే, మళ్ళీ 4th roundలో హార్దిక్ పాండ్యా, మళ్ళీ 5th roundలో జడేజా. ఇక్కడ వరకు సూపర్ ఉంది, లెఫ్ట్ అండ్ రైట్ బాగా సెట్ అయింది. ఓకే 5th down వరకు ఉంది. మనకి ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే తర్వాత జడేజా తర్వాత ఆడే బ్యాట్స్మెన్ లేరని. కానీ ఇక్కడ అక్షర్ పటేల్కి ఎక్కువ ఓవర్లు ఇచ్చారు బౌలింగ్, ఇది మనం గమనించాం. ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ 3 స్పిన్నర్లతో వెళ్ళేటట్టుంది. కుల్దీప్ యాదవ్, జడేజా, అక్షర్ పటేల్. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అక్షదీప్, బుమ్రాతో వెళ్ళే ఛాన్సులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. ఒకవేళ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తేనే సిరాజ్తో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ 3 స్పిన్నర్లు
అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే టీంలో ఎక్కువ అవతల టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ప్రాబ్లం. వీళ్ళు రైట్ హ్యాండర్స్కి అయితే బాగా వేస్తారు, లెఫ్ట్ హ్యాండర్కి అయితే కొంచెం అంత వీళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్కి అయితే కొంచెం స్ట్రగుల్ అవుతారు. కాబట్టి ఒకవేళ లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నా కూడా మనకి బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అయితే ఆల్రెడీ ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నారు. ఇంకా వాళ్ళిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా కొన్ని ఓవర్లు వేస్తాడు. శివం దూబే కూడా నాకు శివం దూబే బౌలింగ్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే తను కొన్ని ఓవర్లు బాగా వేసినా కూడా ఒక్క ఓవర్లో ఎక్కువ రన్స్కి వెళ్ళిపోతే T20 వరల్డ్ కప్లో మ్యాచ్ అయిపోతుంది. ఒక ఓవర్లో 20-25 రన్స్కి వెళ్ళిపోయినప్పుడు మ్యాచే మొత్తం మారిపోయే ఛాన్సులు ఉన్నాయి. కానీ శివం దూబే అయితే నిన్న స్లోవర్ బాల్స్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. సో అదైతే మనకి చాలా హ్యాపీ విషయం. ఇప్పుడు మనకి 5th రౌండ్లో జడేజా వచ్చాడు కాబట్టి 6th రౌండ్లో అక్షర్ పటేల్. ఓకే, అక్కడికి మనకి 8 మంది బ్యాట్స్మెన్స్ వచ్చేసారు. ఇంకా 3 బౌలర్లు వచ్చేసి కుల్దీప్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. టీం చాలా బాగుంది, బ్యాటింగ్ డెప్త్ పెరిగింది, అట్లాగే బౌలింగ్ కూడా. బుమ్రా, హర్షదీప్, హార్దిక్ పాండ్యా, శివం దూబే 4 పేస్ బౌలర్లు, 3 స్పిన్నర్లు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ కాంబినేషన్ అయితే వర్కౌట్ అయ్యేలాగే ఉంది. బట్ పాకిస్తాన్తో మ్యాచ్తో ఒక్కటే ఈ కాంబినేషన్తో ప్రాబ్లం. ఎందుకు అంటున్నానంటే ఇనిషియల్గా రోహిత్ కానీ కోహ్లీ కానీ అవుట్ అయితే అప్పుడు వచ్చే రిషబ్ పంత్ ఆ ఎర్లీ స్వింగ్ని ఎలా ఆడగలడు? రిషబ్ పంత్ మనకి ఫినిషర్గా మిడిల్ ఆర్డర్ ఎట్లా ఆడగలడో తెలుసు. బట్ రిషబ్ పంత్ Under 19 ఓపెనర్గా వచ్చేవాడు, తనకు న్యూ బాల్ ఆడడం తెలుసు. కానీ ఈ మధ్య తక్కువ ప్రాక్టీస్ ఉంది కాబట్టి అక్కడ 1 డౌన్లో అప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు మనల్ని సూర్యానే కూడా మనల్ని పంపితే బెటర్. బట్ ఈ గ్రూప్ స్టేజెస్ అంతా మన వాళ్ళు పాకిస్తాన్తో ఒక్క మ్యాచ్ సీరియస్గా తీసుకొని మిగతా మ్యాచ్లు లైట్ తీసుకోవాలని కాదు, చిన్న టీంలో అయినా కూడా ఈ కాంబినేషన్ సెట్ చేసుకుంటూ ఇంట్రెస్ట్గా ఆడితే చాలా బాగుంటుంది. నేను బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం అటు ఇటుగా అయితే చెప్పాను వీడియోలో. బట్ అయితే మీకు ఒక ఆర్డర్ అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఓపెనర్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, 1 డౌన్లో రిషబ్ పంత్, 2nd డౌన్లో సూర్యకుమార్ యాదవ్. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆర్డర్ వెళ్ళొచ్చు. 2nd డౌన్ సూర్య, 3rd డౌన్లో శివం దూబే, 4th రౌండ్లో హార్దిక్ పాండ్యా, 5th రౌండ్లో రవీంద్ర జడేజా, 6th రౌండ్లో అక్షర్ పటేల్, 7th రౌండ్లో కుల్దీప్ యాదవ్, 8th రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా, 9th రౌండ్లో హర్షదీప్ సింగ్. సో ఇక్కడ మనకి 11 మెంబర్స్ కూడా చాలా బాగుంది. ఒకవేళ మన బ్యాకప్స్కి వెళ్తే ఇంకా బ్యాకప్లో ఎవరు ఉంటారు? ఫాస్ట్ బౌలర్ సిరాజ్ ఉంటాడు, స్పిన్ బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ ఉంటాడు, ఇక మన కీపర్లో సంజు శాంసన్ ఉంటాడు. ఒకవేళ ఓపెనర్ కావాలంటే యశస్వి జైస్వాల్. ఈ 4 అయితే మనకి బ్యాకప్ ఆప్షన్స్ ఉంటారు. సో వీళ్ళ రోల్ ఏందంటే ఇన్ కేస్ ఇక్కడ మన ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ ఇద్దరు బాగా ఆడినా కూడా మనకి మిడిల్ ఆర్డర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ 1 డౌన్ వచ్చేసి యశస్వి జైస్వాల్ని ఓపెనింగ్ ట్రై చేసుకోవచ్చు. ఆఫ్టర్ గ్రూప్ మ్యాచ్లో లాస్ట్లో కానీ నెక్స్ట్ Super 8 నుంచే అసలు మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ యశస్వి జైస్వాల్ని ట్రై చేసుకోవడం బెటర్. అక్కడ అన్ని డూ ఆర్ డే మ్యాచ్లు ఉంటాయి Super 8లో, ఇక్కడ పెద్ద టీంలు వచ్చేస్తాయి కాబట్టి ఆ లోపల ఈ కాంబినేషన్ సెట్ కాకుండా యశస్వి జైస్వాల్ని ట్రై చేయడం బెటర్. ఒకవేళ మనకి స్పిన్ సెట్ కాకుంటే సిరాజ్ని సెట్ చేసుకోవడం బెటర్. ఇంకా యుజ్వేంద్ర చాహల్ ఒకవేళ ఈ స్పిన్నర్లో ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఒక బ్యాట్స్మెన్ తగ్గినా పర్లేదంటే అక్షల్ ఆపుకొని యుజ్వేంద్ర చాహల్ తేలడం కూడా చాలా బెటర్ ఆప్షన్. అక్కడ వరకు సెట్ అవుతుంది. ఇంకా ఇంకొక ప్లేయర్ ఎవరు మనకి బ్యాకప్గా ఉండేది సంజు శాంసన్. ఇక్కడ మనకి 1 డౌన్లో వచ్చే రిషబ్ పంత్ కానీ మిడిల్ ఆర్డర్లో సెట్ కాకుండా అలా 1 డౌన్లో సెట్ కాకుండా ఉండి మరీ ఎక్కువ ఫ్లాప్స్ కానీ వస్తే రిషబ్ పంత్ నుంచి సంజు శాంసన్తో వెళ్ళడం కూడా బెటర్. ఇంకా రింకు సింగ్ పరిస్థితి ఏంది అంటారా? నిన్నైతే మనకి కొంచెం లాస్ట్లో హార్దిక్ పాండ్యా ఫినిషింగ్లో బాగా ఆడినా కూడా మనకి కొంచెం శివం దుబే ఆడకపోవడంతో కొంచెం మనకు డిసప్పాయింట్ అనిపించింది ఫినిషింగ్. సో అక్కడ ఎవరికి ఇక్కడ రింకు సింగ్ అయితే స్క్వాడ్లోకి వచ్చేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికైనా ఇంజూరీ అయితే మటుకు రింకు సింగ్నే తీసుకుంటారు ఆబ్వియస్గా. సో రింకు సింగ్ కూడా వస్తే హ్యాపీయే, బట్ రింకు సింగ్ కూడా రావాలని కోరుకుందాం. బట్ ఇంజురీ అవ్వాలని మనం కోరుకోకూడదు. బట్ ఎవరికైనా అయితే ఆబ్వియస్గా ఆ ప్లేస్లో వస్తే బెటర్. ఇది నా ఎక్స్ప్లెనేషన్. ఇలా ఉండొచ్చు మన ప్లేయింగ్ 11. ఐర్లాండ్తో అయితే ఇదే ప్లేయింగ్ 11 ఉండబోతుంది, ఉంటుంది కూడా నేను అనుకుంటున్నాను. బట్ ఐర్లాండ్ కూడా తక్కువ అంచనా వేయొద్దు. పార్ల్ స్టిల్లింగ్ లాంటి మంచి ప్లేయర్లు ఉన్నారు, అలాగే జాషువా లిటిల్, చాలా మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కూడా, టెక్టార్ అనే ప్లేయర్లు కానీ వీళ్ళు మంచి డీసెంట్ టీం ఉంది వాళ్ళకి. ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు వాళ్ళ టీంలో. తక్కువ అంచనా వేయకుండా మన టీం అయితే ఆడి T20 వరల్డ్ కప్ కొట్టాలని మనం అయితే కోరుకుందాం. ఎవరి కోసం ఈ T20 వరల్డ్ కప్ ఎవరి కోసం కొట్టాలన్నారంటే ఆబ్వియస్గా అందరూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఇదే లాస్ట్ T20 వరల్డ్ కప్ అంటున్నారు. వాళ్ళిద్దరి కోసం అయితే ఎలా అయితే కొట్టాలో అలాగే మన ఇండియన్ కోచ్ రాహుల్ ద్రావిడ్, ద లెజెండ్ రాహుల్ ద్రావిడ్ సార్ కోసం అయితే కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ టు ఛానల్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్. Our hearts beat to the city streets.